వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వేరియబుల్స్ గురించి చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసినాం? టోకెన్స్ గురించి చూసినాం, ప్రింట్ ఫంక్షన్ గురించి, ఇన్పుట్ ఫంక్షన్ గురించి, కొన్ని బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ రిలేటెడ్ వీడియోస్ కూడా మనం చేసినాం. అవి చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. సరే, ఈ వీడియోలో మనం వేరియబుల్స్ గురించి చూద్దాం, ఓకేనా? ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ముచ్చట చెప్పాలి. ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఈ మ్యాథమెటిక్స్లో ఉన్న వేరియబుల్స్ కాన్సెప్ట్, ఈ కంప్యూటర్ సైన్స్లో ఉన్న వేరియబుల్ కాన్సెప్ట్ని చూసి కన్ఫ్యూజ్ అవుతారు, ఓకేనా? మ్యాథమెటిక్స్లో ఉన్న వేరియబుల్ కాన్సెప్ట్ డిఫరెంట్, కంప్యూటర్ సైన్స్లో ఉన్న వేరియబుల్ కాన్సెప్ట్ డిఫరెంట్, ఓకేనా? రెండింటిని కంపేర్ చేసి కన్ఫ్యూజ్ కాకండి, ఓకేనా? రెండు వేరే, ఓకేనా? ఓకే, ఇప్పుడు మీరు బీఎస్సీ అయినా సిఈసీ అయినా, మీరు ఏ గ్రూప్ అయినా, ఒకవేళ మీరు డిగ్రీలో ఏదైనా సబ్జెక్టు వేరియబుల్స్ గురించి ఏదైనా సబ్జెక్టు ఉంటే చూడుర్రి, ఓకేనా? చూడండి, అందరికి షేర్ చేయండి, ఓకేనా? వేరియబుల్స్ కాన్సెప్ట్ లేదంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవరెవరో నేర్చుకుంటారో వాళ్ళందరికీ షేర్ చేయాలి, సరేనా? సరే, ఇప్పుడు మనం ఇన్డెప్త్గా వేరియబుల్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం, సరేనా? ఎండ్ ఆఫ్ ద డే మీకు వేరియబుల్ కాన్సెప్ట్ అర్థం కావాలి, అది నా మెయిన్ థీమ్, ఓకేనా? అది మీకు అర్థమయ్యేలాగా నేను చేస్తాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ వేరియబుల్ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నట్టు. ఎంత ఇంపార్టెంట్ అంటే నేను ఈ వీడియోని అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని బేస్ చేసుకొని చెప్తాను, ఒక పైథాన్నే బేస్ చేసుకొని చెప్తలేను, ఓకేనా? ఈ వేరియబుల్ కాన్సెప్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక బిల్డింగ్కి బేస్మెంట్ ఎట్లనో ఈ వేరియబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి ఈ వేరియబుల్స్ అంత ఇంపార్టెంట్ అన్నట్టు, ఓకేనా? సింపుల్గా చెప్పానంటే కూరలో ఉప్పు ఎంత ఇంపార్టెంటో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వేరియబుల్స్ అంత ఇంపార్టెంట్, ఓకేనా? సరే, నా వేరియబుల్స్ అంటే ఏంటి తెలియదు, ఏం తెలియదు అన్న వాళ్ళకు ఇప్పుడు చెప్తాను మీకు, సరేనా? సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం రాసినాను? వేరియబుల్ యొక్క డెఫినేషన్ రాసిన. డెఫినేషన్ అంటే ఏంటంటే వేరియబుల్ అంటే ఏంటో చెప్తాను. ఇక్కడ డెఫినేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ ఉందనుకో, ఆ కాన్సెప్ట్ని వివరించే ముచ్చట అన్నట్టు డెఫినేషన్ అంటే, ఓకేనా? అది ఇక్కడ రాసిన, ఇక్కడి ఇక్కడ దాకా ఉన్నది. ఆ ముచ్చట ఏందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ వేరియబుల్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ స్టోరేజ్ లొకేషన్ ఇన్ ఏ మెమోరీ పీరియడ్ విత్ అన్ అసోసియేట్ సింబాలిక్ నేమ్ విచ్ కంటైన్స్ ఏ known or unknown quantity of data or objects values. ఇప్పుడు మీకు డెఫినేషన్ అర్థమైందా? అర్థం కాలేగా? సరే, ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు సింపుల్గా చెప్తా, ఓకేనా? మనం దేని గురించి డిస్కస్ చేస్తాను? దేని గురించి? ఈ వేరియబుల్ ఈజ్ అంటే ఏంటంటే అబ్స్ట్రాక్ట్ స్టోరేజ్ లొకేషన్ అట. ఇక్కడ మీకు అర్థం కావాలి, అసలు అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటో తెలిస్తేనే అసలు వేరియబుల్ కాన్సెప్ట్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది, ఓకేనా? సరే, అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటో చెప్తా ఇప్పుడు నేను మీకు. చూడండి, ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ కదా, ఓకే? అబ్స్ట్రాక్ట్ అంటే ఆ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటో చెప్తే పట్టం. అబ్స్ట్రాక్ట్, కాంక్రీట్, ఈ టూ వర్డ్స్ యొక్క మీనింగ్ మీకు అర్థం కావాలి, ఓకేనా? ఇక్కడ అబ్స్ట్రాక్ట్ ఆబ్జెక్ట్స్, కాంక్రీట్ ఆబ్జెక్ట్స్, ఓకేనా? కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ అంటే యోగిది ఇప్పుడు పట్టుకునేవాడు కాంక్రీట్, ఈ రియల్ వరల్డ్లో ఈ భూమి మీద ఉన్న వస్తువులు, ఓకేనా? దీన్ని మనం టచ్ చేయగలుగుతాము, చూడగలుగుతాము, ఇలాంటి వస్తువులు. కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ అంటే చెట్లు, పక్షులు, నేను, ఓకేనా? ఇవన్నీ కాంక్రీట్ ఆబ్జెక్ట్స్. మరి అబ్స్ట్రాక్ట్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి అంటే ఈ భూమి మీద లేనటువంటి ఆబ్జెక్ట్స్ని అబ్స్ట్రాక్ట్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నెంబర్స్ అనేవి ఈ భూమి మీద ఉన్నాయా? అవి మనం మైండ్ నుంచి వచ్చినాయి నెంబర్స్ అనేటివి, ఓకేనా? అలాంటి ఆబ్జెక్ట్స్ని ఇప్పుడు నెంబర్స్ ఇంకా చెప్పాలంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీకు అర్థం కావడానికి చెప్తానా? ఇప్పుడు సోల్ అంటే ఆత్మ, అవి అబ్స్ట్రాక్ట్ ఆబ్జెక్ట్స్ అన్నట్టు, ఓకేనా? సోల్, ఆత్మ, దయ్యం, అవి అబ్స్ట్రాక్ట్ ఆబ్జెక్ట్స్ అనుకోండి, ఓకే? మరి ఇక్కడ అబ్స్ట్రాక్ట్ యొక్క మీనింగ్ ఏంటంటే చెప్తా. ఈ వేరియబుల్ కాన్సెప్ట్ అనేది ఎట్లా అంటే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా నేను సోల్ దయ్యం అని చెప్పినా కదా, సేమ్ అట్లనే వేరియబుల్ కాన్సెప్ట్ కూడా అట్లనే. అట్లా ఎట్లా అంటే చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు వేరియబుల్ కాన్సెప్ట్ అనేది ఒక రియల్ వరల్డ్ లేదు ఆ కాన్సెప్ట్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటీ ఉంది, ఆ గ్రావిటీని మనం చూడగలుగుతామా? చూడలేము. అది రియల్ వరల్డ్లో ఉంది, కానీ ఈ వేరియబుల్ కాన్సెప్ట్ అనేది రియల్ వరల్డ్లో లేదు. అంటే ఇప్పుడు దయ్యం అనేది భూమి మీద ఉన్నదా లేదని తెలియదు, మనకు తెలియదు. ఓకే, పక్క పెట్టు దయ్యం గురించి. సరే, ఈ వేరియబుల్ కాన్సెప్ట్ అనేది ఒక మన బ్రెయిన్ నుంచి వెళ్ళి ఒక మనమే సొంతంగా క్రియేట్ చేసినాం అన్నట్టు ఆ కాన్సెప్ట్స్ని. ఓకేనా? అప్పుడు మన బ్రెయిన్ నుంచి ఏది వచ్చినా అది ఒక అబ్స్ట్రాక్ట్ ఎంటిటీ అనుకోండి. ఎంటిటీ అంటే ఆబ్జెక్ట్, అదే ఎంటిటీస్ అంటే. ఓకేనా? వేరియబుల్ కాన్సెప్ట్ అనేది మన బ్రెయిన్ నుంచి వెళ్ళి వచ్చింది, అంతే కదా? సో అలాంటి కాన్సెప్ట్ అన్నట్టు మన బ్రెయిన్ నుంచి వచ్చిన కాన్సెప్ట్ని మనం అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ అంటాం. ఐ థింక్ మీకు అర్థమైందా? వేరియబుల్ అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటో, కాంక్రీట్ అంటే ఏంటో. ఓకే, ఇప్పుడు ఇక్కడ అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటో చెప్తా, ఇప్పుడు మీకు కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే ఒక తెలియని ముచ్చట్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎట్లా అంటే చెప్తా, ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ స్టోరేజ్ లొకేషన్ ఇన్ ఏ మెమొరీ పేర్డ్ విత్. ఇప్పుడు చెప్తాను నీకు అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటో చెప్తాను నేను, ఓకేనా? సరే, కొంచెం వెయిట్ చేయండి. పేర్డ్ విత్ అనే అసోసియేట్ సింబాలిక్ నేమ్ విచ్ కంటైన్స్ ఏ నోన్ ఆర్ అన్నోన్ క్వాంటిటీ ఆఫ్ డేటా ఆర్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఈ డెఫినేషన్ని అసలు ఏంది, దానికి అది ఎంత చూద్దాం. ఇక్కడ మెమొరీ ఉంది. ఇక్కడ నేను రాసిన మెమొరీ ఈక్వల్ టు అబ్స్ట్రాక్ట్ స్పేస్ ఇన్ ఏ హార్డ్వేర్. ఓకే, హార్డ్వేర్స్ అంటే తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి, ఇది ఒక ఆబ్జెక్ట్, రియల్ లైఫ్లో ఉన్న ఆబ్జెక్ట్స్నే హార్డ్వేర్స్ అంటారు. వాటి ఎలక్ట్రికల్ డివైజెస్ అన్నట్టు, ఓకేనా? ఓకే, ఇక్కడ మెమొరీ ఈక్వల్ టు అబ్స్ట్రాక్ట్ స్పేస్ ఇన్ ఏ హార్డ్వేర్ అని రాసిన కదా. అసలు అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటో చెప్తాం మీకు, డోంట్ వరీ. ఓకే, అబ్స్ట్రాక్ట్ స్పేస్ ఇన్ ఏ హార్డ్వేర్. హార్డ్వేర్ అంటే ర్యామ్ అలాంటివి. అబ్స్ట్రాక్ట్ స్పేస్ ఇన్ ఏ హార్డ్వేర్ కదా. హార్డ్వేర్ అనేది ఒక డివైస్ అండి, దానిలో మనం ఓకే, హార్డ్వేర్ అనేది ఒక డివైస్. ఓకే ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. హార్డ్వేర్ అనేది ఒక డివైస్. ఆ డివైస్ మనం టచ్ చేయగలుగుతాం, ముట్టుకోగలుగుతాం. అదొక 3D ఆబ్జెక్ట్, ఓకేనా? దానికి లెంత్ ఉంటుంది, బ్రెత్ ఉంటుంది, హైట్ ఉంటుంది, ఓకేనా? మనం ముట్టుకోగలుగుతాం, అది రియల్ వరల్డ్లో ఉంటుంది, ఓకేనా? అలాంటి హార్డ్వేర్ అన్న. హార్డ్వేర్ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది, అదొక డివైస్. ఓకే, అబ్స్ట్రాక్ట్ స్పేస్ ఇన్ ఏ హార్డ్వేర్. ఆ హార్డ్వేర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది హార్డ్వేర్ అనుకోండి, అంతేనా? హార్డ్వేర్ ఇది ఒక డివైస్. ఇప్పుడు నేను ఒక బాక్స్ రాసాను కదా, డివైస్ అనుకోండి. మెమొరీ అంటే ఏంటిది? మెమొరీ అంటే అబ్స్ట్రాక్ట్ స్పేస్ ఇన్ ఏ హార్డ్వేర్. ఇది హార్డ్వేర్. హార్డ్వేర్లో అబ్స్ట్రాక్ట్ స్పేస్ ఉందట. అబ్స్ట్రాక్ట్ స్పేస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పేస్ ఉంది, చేస్తాను. ఇప్పుడు లెట్ అజ్యూమ్, ఓకే, ఇది ఒక పెన్ను, దీంతో రిలేట్ చేసుకోండి. ఇప్పుడు ఇది పెన్నా, ఇది ఒక హార్డ్వేర్ అనుకోండి, ఇది హార్డ్వేర్ అనుకోండి. దీని లోపల ఏముంది? వింక్ ఉంది ఈ పెన్ను లోపల. ఒక్క నిమిషం. ఓకే, పెన్ను లోపల ఏముంది? దీన్ని హార్డ్వేర్ అనుకోండి. ఈ పెన్ను లోపల ఏముంది? వింక్ ఉంది, అంటే స్పేస్ ఉంది. ఆ స్పేస్లో మనం వింక్ని పెట్టి మనం యూజ్ చేసుకుంటాం, ఓకేనా? అట్లనే ఇది హార్డ్వేర్ అనుకుంటే దాని లోపల స్పేస్ ఉంది. కానీ ఇక్కడ రియాలిటీలో మాట్లాడుకోనంటే ఇప్పుడు ఇది ఒక డివైస్ అనుకోండి, ఏమని అనుకోండి, ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి. దానిలో స్పేస్ ఉందా లేదా? స్పేస్ ఉంది. ఆ స్పేస్ని మనం
ఇంకుతోని ఫిల్ చేసినాం, ఆ స్పేస్ని మనం చూడగలుగుతాను. ఓకేనా ఓకేనా ఓకే సూపర్. కానీ ఇక్కడ హార్డ్వేర్లో స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్ని మనం చూడలేము. చూడగలుగుతారా? చూడలేరు. ఇప్పుడు మీ సెల్లులో ఏముంటుంది, మెమరీ కార్డు ఉంటుంది. ఆ మెమరీ కార్డులో మీరు ఇరగొట్టి దానిలో స్పేస్ కనిపిస్తుంది మీకు. 3 GB డాటా 4 GB డాటా ఉంటుంది దాంట్లో, అంత పెద్ద స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ అంతా టినీ స్పేస్లోనే అంటే దాని లోపల కనిపిస్తుంది. అది చిన్న ముక్కలు చేస్తే దాని స్పేస్ ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇప్పుడు దీన్ని ముక్కలు చేసినాం అనుకో, దీనిలోకి లింక్ తీసినాం అనుకో, దాని స్పేస్ కనిపిస్తుంది దీనిలో. కానీ ఈ హార్డ్వేర్ డివైస్ స్పేస్ కనిపిస్తుందా? కనిపించదు. సో లేనటువంటి దాన్ని మనం చెప్తాను, లేనటువంటి దాన్ని చెప్పే కాన్సెప్ట్నే మనం అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ అంటారు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ అంటే ఏంటో? ఓకే అది సరే. మరి ఇక్కడ అబ్స్ట్రాక్ట్ స్పేస్, అబ్స్ట్రాక్ట్ అంటే ఒక ఐడియా వచ్చింది. లేనటువంటి దాన్ని మనం చెప్పడానికి ట్రై చేసే లేదంటే ఆ కాన్సెప్ట్ని అబ్స్ట్రాక్ట్ అని మెన్షన్ చేస్తాం అలాంటి కాన్సెప్ట్కి. ఓకేనా? ఆ వర్డ్ని అబ్స్ట్రాక్ట్ అనే వర్డ్ని. సరే మరి ఆ స్పేస్ లేదు ఇక్కడ, స్పేస్ లేదు. ఓకే బట్ మన అబ్స్ట్రాక్ట్ థింకింగ్ చేయాలి. ఎట్లా అంటే కన్ఫ్యూజ్ కాకండి, మీకు క్లారిటీ ఇస్తాను. అబ్స్ట్రాక్ట్ అంటే కూడా ఒక ఐడియా వచ్చింది. ఓకే అంటే రియల్ వరల్డ్లో లేనటువంటి ముచ్చట్ని అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ అంటారు. అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే ఈ రియల్ వరల్డ్లో లేనటువంటి ఒక కాన్సెప్ట్ అన్నట్టు. రియల్ వరల్డ్లో లేనటువంటి కాన్సెప్ట్కి దాన్ని ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అబ్స్ట్రాక్ట్ అనే దాన్ని మెన్షన్ చేస్తాం. ఎందుకంటే ఈ మెన్షన్ చేయడం వల్ల మనకి ఏమర్థమవుతుంది, వీడు ఈ రియల్ వరల్డ్లో లేనటువంటి ఒక కాన్సెప్ట్ని చెప్తాడు అని అర్థమవుతుంది అప్పుడు. అందుకని ఇక్కడ అబ్స్ట్రాక్ట్ అని మెన్షన్ చేసిన. ఓకే అబ్స్ట్రాక్ట్ స్పేస్, అబ్స్ట్రాక్ట్ స్పేస్ అంటే ఇవరకు అబ్స్ట్రాక్ట్ అంటే ఏం చెప్పిన లేనటువంటి ఒక స్పేస్. అబ్స్ట్రాక్ట్ స్పేస్ అంటే ఒక స్పేస్ అన్నట్టు. సింపుల్ చెప్పాలంటే మీకు అర్థం కావడం కోసం మాత్రమే చెప్తాను, ఇదే 100% కరెక్ట్ అంటే కాదు. ఓకేనా? సరే ఇక్కడ అబ్స్ట్రాక్ట్ స్పేస్, ఇక్కడ అబ్స్ట్రాక్ట్ స్పేస్ సింపుల్ చెప్పాలంటే అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ వరల్డ్లో నువ్వు ఏది తీసుకున్నా అది కంపల్సరీ 3D లెంత్ ఉంటుంది, దానికి వెడ్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది. ఓకేనా? నువ్వు ఏది తీసుకున్నావు. మరి అబ్స్ట్రాక్ట్ ఆబ్జెక్ట్స్కి లెంత్ ఉంటుంది, వెడ్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది. ఓకేనా? అలాంటి ఆబ్జెక్ట్స్ని మనం అబ్స్ట్రాక్ట్ ఆబ్జెక్ట్స్ అంటాం. అంటే ఏంటి, దానికి లెంత్ ఉంటుంది, వెడ్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది. మీకు అర్థం కావడం కోసం మాత్రమే చెప్తాను, ఇదే 100% కాదన్నాడు. ఓకే సరే. సో ఇక్కడ స్పేస్ ఉంది. ఈ స్పేస్ ఏంటిది, దానికి లెంత్ లేదు, వెడ్త్ లేదు, హైట్ లేదు, అలాంటి స్పేస్ ఉంది ఇక్కడ. అలాంటి స్పేస్ని మనం అబ్స్ట్రాక్ట్ స్పేస్ అంటాను. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? ఓకే సరే. లేనటువంటి దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసడం కష్టం కదా, కాబట్టి మీరు అజ్యూమ్ చేసుకోండి ఇక్కడ ఒక స్పేస్ ఉంది. మరి స్పేసే లేదు, దాన్ని అజ్యూమ్ చేసుకోవాలి. మన దాన్ని అర్థం మరి లేనటువంటి దాన్ని అర్థం చేసుకోవాలంటే అజ్యూమ్ చేయాలి కదా. సరే ఇక్కడ అజ్యూమ్ చేసుకోండి, ఇక్కడ స్పేస్ ఉంది హార్డ్వేర్లో. ఓకేనా? ఇక్కడ హార్డ్వేర్ అంటే మీరు సింపుల్గా మీకు అర్థం కావాల్సిన మెమరీ కార్డ్ అని తీసుకోండి. ఇక్కడ ఎక్కడైతే మెమరీ కార్డు ఉంది దానిలో స్పేస్ ఉంది అనుకోండి. సరే స్పేస్ ఉంది, మంచిగా ఉంది. ఓకే ఆ స్పేస్ని మనం మెమరీ అంటాం. ఓకేనా? ఆ స్పేస్ని మనం ఈ స్పేస్ని ఇక్కడ ఉన్న చూడండి ఈ రెక్టాంగిల్ బాక్స్లో దాన్ని మెమరీ అంటారు. ఆ స్పేస్ని మెమరీ అంటారు. ఓకేనా? సరేనా? మరి ఆ స్పేస్ ఎందుకోసం, ఆ మెమరీ ఆ స్పేస్ దేనికోసం అంటే స్టోరేజ్ లొకేషన్ ఏరియా మెమరీ టు స్టోర్. అంటే ఇదంతా ఎందుకు చెప్తాను నేను, ఈ డెఫినేషన్ ఉన్నానే ముచ్చటే చెప్తాను ఇక్కడ. సరేనా? మీకు ఎండ్ ఆఫ్ ద డే వేరియబుల్ అంటే మీకు అర్థం కావాలి అంతే. దట్ ఈస్ మై ఎయిమ్ గోల్ అంతే. సరే ఈ మెమరీలో మనం డాటాని స్టోర్ చేస్తాం అంతే. డాటాని స్టోర్ చేస్తామట. స్టోర్ చేస్తాం కాబట్టి దాన్ని స్టోరేజ్ లొకేషన్ కదా. ఇక్కడ స్టోరేజ్ లొకేషన్ అని ఏంటంటే ఇంత స్పేస్ ఉంది కదా, ఇక్కడ ఒక లొకేషన్ తీసుకుంటానా. సరేనా? అంటే బాక్స్ ఎందుకు రాసిన అంటే ఆ లొకేషన్ అని మీకు అర్థం కావడం కోసం ఇక్కడ ఒక లొకేషన్ ఒక ఏరియా తీసుకున్నా. ఏరియా అనే మెమరీ తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా, ఏదో ఒక డాటా స్టోర్ చేయడానికి. సరేనా? డాటా కూడా స్టోర్ చేసిన. సరే సూపర్ అంతే కదా. కానీ స్పేస్ ఉందంటే అక్కడికి వచ్చే అక్కడ రావడానికి కదా మన స్పేస్ని క్రియేట్ చేసినాం. ఏం అక్కడికి వస్తుంది, డాటాని స్టోర్ చేయడానికి. ఓకే స్టోర్ చేసినాం. ఓకే సరే కొంచెం స్లోగా అనిపించింది అనుకోండి, 2.5
2.5 కానీ 1.5 పెట్టి చూడు వీడియో. సరే సింబాలిక్ నేమ్ కదా, ఈ సింబాలిక్ నేమ్ ఏంటిది ఐడెంటిఫైర్ అంటారు సింబాలిక్ నేమ్ని ఆ స్టోరేజ్ లొకేషన్కి. సరే సింబాలిక్ నేమ్ ఏంది, నేమ్ ఏంది. సరే ఇక్కడ మనకు ఒక డాటా ఉంది ఈ లొకేషన్లో. ఈ లొకేషన్ని ఇక్కడ లొకేషన్ అని పెట్టినా ఆ లొకేషన్నే మనం వేరియబుల్ అంటాం. ఓకేనా, స్టార్ ముచ్చట. ఓకేనా, ఈ లొకేషన్ని లొకేషన్ స్టోరేజ్ లొకేషన్ని మనం వేరియబుల్ అంటాం అంతే. సరే ఇక్కడ సింబాలిక్ నేమ్ కదా, దానికి ఆ లొకేషన్కి ఓ నేమ్ ఉంటుంది అట. ఇక్కడ చెప్పిండు ఇక్కడ డెఫినేషన్లో ఏమన్నాడు, వేరియబుల్ అనేది అబ్స్ట్రాక్ట్ స్టోరేజ్ లొకేషన్. ఆల్రెడీ చెప్పిన ఈ స్టోరేజ్ లొకేషన్ ఉంది కదా, ఈ లొకేషన్ వేరియబుల్ అంటారు. కంటెంట్స్ నోన్ ఆర్ అన్నోన్ డాటా ఉంటుంది దాంట్లో. సరే మంచిగానే ఉన్నది. అండ్ పేర్డ్ విత్ అని అసోసియేటెడ్ సింబాలిక్ నేమ్ అంటారు. ఆ నేమ్ ఏంటో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు కదంత ఎందుకు, ఇప్పుడు నేనున్నా, నాకు ఒక పేరు ఉంది, నా పేరేం పేరు ప్రవీణ్. ఓకేనా, PRAVEN ప్రవీణ్. ఇప్పుడు నన్ను నువ్వు ఖాళీ అనంటే, నన్ను పిలవనంటే నాకు ఒక నేమ్ ఉండాలిగా. నాకు ఏ పేరు లేదంటే నన్ను నువ్వు ఎట్లా పిలుస్తావు, పిలవరాదు. అంటే నా నేమ్ అనేది పిలవడానికే కాదు, ఇంకా డిఫరెంట్ సిచ్యువేషన్లో యూజ్ అవుతుంది నేమ్ అనేది. యాక్సెస్ చేయను నన్ను ఎవరన్నా పిలవాలన్నా మీరు అర్థం చేసుకోండి. సో నన్ను యాక్సెస్ చేయాలన్నా, నన్ను పిలవాలన్నా నాకు ఒక పేరు ఉండాలి. అదేంటిది, ప్రవీణ్. నన్ను ప్రవీణ్ అని పిలిస్తే నేను పలుకుతా, యాక్సెస్ అవుతా వాళ్ళకి. సో అట్లనే ఈ డాటాని మనం యాక్సెస్ చేయాలన్నా, పిలవన్నా. ఇప్పుడు నాకు 5 అనేది అక్కడ ఉన్నది, అప్పుడు నేను 5ని యాక్సెస్ చేయాలంటే దానికి ఒక పేరు ఉండాలి కదా కంపల్సరీ. సరే ఆ పేరు ఏమంటుంది అంటే లెట్ 5 అని ఇచ్చేసి, లేదంటే X అన్న Y అన్న ఏదైనా ఇచ్చుకోవచ్చు, కానీ ఇష్టం అన్న నేమ్ ఇచ్చుకోవద్దు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు నన్ను 1 2 3 అని పిలిస్తే 1 2 3 అని పేరు పెట్టుకుంటారు కదా, దానికి ఒక మీనింగ్ఫుల్, ఇప్పుడు ప్రతి ఆబ్జెక్ట్కి ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఉంటుంది. అక్కడ నా నేమ్ అయితే ఉండదు కదా అట్లా. సో నేను 5కి బరాబర్ ఒక మంచి పేరు పెట్టిన 5 అని, లేదంటే X అని కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ మీనింగ్ఫుల్ నేమ్ ఉంటే మంచిగా ఉంటుందని అక్కడ FIVE అని రాసిన. ఓకేనా, ఓకే అంతా మంచిగా ఉంది, సూపర్. అందుకే పీరియడ్ విత్ అన్ అసోసియేటెడ్ సింబాలిక్ నేమ్ విచ్ కంటైన్స్ అన్నోన్ ఆర్ అన్నోన్ క్వాంటిటీ ఆఫ్ డాటా ఆర్ ఆబ్జెక్ట్స్. ఈ 5ని ఆబ్జెక్ట్ అంటారు, లేదంటే వాల్యూ అంటారు, లేదంటే డాటా అంటారు. ఓకేనా, వేరియబుల్ ఇప్పుడు డెఫినేషన్ని ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. వేరియబుల్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ స్టోరేజ్ లొకేషన్ ఇన్ ఏ మెమోరీ. మెమోరీలు ఉంది ఇక్కడ, అబ్స్ట్రాక్ట్ మెమొరీ ఉంది. అట్లనే ఇక్కడ ఒక అబ్స్ట్రాక్ట్ మెమొరీలో ఏ ఒక కార్నర్కి నేను ఒక లొకేషన్ని సెలెక్ట్ చేసుకున్నా, ఆ లొకేషన్ని ఆ స్టోరేజ్ లొకేషన్ని మనం వేరియబుల్ అంటాం. ఆ వేరియబుల్కి ఆ స్టోరేజ్ లొకేషన్కి ఒక పేరు ఇచ్చేసినాం, ఒక సింబాలిక్ నేమ్ మీనింగ్ఫుల్ నేమ్ ఇచ్చేసినాం. అండ్ ఇట్ కంటైన్స్ నోన్ ఆర్ అన్నోన్ డాటా. మనకు తెలిసిన లేదంటే తెలియని ఒక డాటా ఉంటుంది అలా అంతే. ఇప్పుడు మనం థియరిటికల్గా మాత్రమే డిస్కస్ చేసినాం అంతేనా వేరియబుల్ అంటే ఏంటో. సరే ఇంకొక ముచ్చట చెప్తా. ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేసిన ముచ్చట అంత ఉంది చూడు, ఈ ముచ్చటని షార్ట్ కట్లా సింపుల్గా రాయాలంటే ఎట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ E=mc² ఉంది. E=mc² అంటే షార్ట్ అర్థం అంతుంటే థియరీ దాన్ని, అంటే మన ఐన్స్టీన్ E=mc² అని ఈక్వేషన్ రాసేసాడు. అంటే E=mc² చిన్నగానే ఉంది ఆ ఈక్వేషన్ అనేది, కానీ దాని యొక్క దాని బ్యాక్ సైడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పెద్ద ఉంటుంది. అంటే పెద్ద ఉన్న ఇన్ఫర్మేషన్ని షార్ట్ కట్లో E=mc² అని మన ఐన్స్టీన్ రాసిండు. అట్లనే ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నది కూడా అండి. ఈ కాన్సెప్ట్ని మన షార్ట్ కట్లా ఒక కోడ్ అంటే ఏంటిది, కోడ్ అంటే ఏంటంటే మీకు తెలియదా? సరే చిన్నగా చెప్తే చూడండి. కోడ్ అంటే ఏంటంటే అసలు రికార్డ్ అవుతుందా లేదా ఒక్కసారి చూస్తాం. ఓకే రికార్డ్ అవుతుంది. సరే కోడ్ అంటే ఏంటిది కదా, కోడి కాదు కోడ్, CO కోడ్, ఇది కోడ్. ఓకేనా, కోడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ రాస్తారనుకో, నార్మల్గా రాస్తారా మీరు? నాకు తెలిసి మీ గురించి మీరు ఏం చెప్తారు, మీకు ఆన్సర్ రాకపోతే ఏం చెప్తారు, డస్టర్ మీనో లైజర్ మీనో పెన్ మీనో ఏదో పేపర్ మీనో ఆ పెద్ద ఉన్న ఆన్సర్ని చిన్నగా కోడ్ లాంగ్వేజ్లో రాసి మీ ఫ్రెండ్కి ఇచ్చేస్తారు, మీ ఫ్రెండ్ రాసుకుంటాడు.
అంటే నువ్వు రాసిన ఆ కోడ్ లాంగ్వేజ్ ఉన్నవి షార్ట్ కట్ చేసి రాస్తాయి చూడు, ఆ రాసిన దాన్ని మనం కోడ్ లాంగ్వేజ్ అంటాం, లేదంటే కోడ్ అంటాం. ఓకేనా? సరే, అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఈ కోడ్ లెక్క రాయాలంటే దీన్ని ఎట్లా రాస్తానంటే ఎక్స్ అసోసియేటెడ్ టు సరే 5 కదా, సరే 5 అసోసియేటెడ్ టు 5. నేను పలికే ఇక్కడ నేను ఈక్వల్ అంటలేను. ఓకేనా? ఏమన్నా 5 అసోసియేటెడ్ టు అంటే ఈ 5 5VE అసోసియేటెడ్ టు దిస్ 5. ఓకేనా? అంటే ఏంటిది అసోసియేటెడ్ ఈక్వల్ అని ఎందుకంటే నేను అసోసియేటెడ్ అని ఎందుకంటానంటే సరే మీకు అసోసియేటెడ్ అంటే ఏంటిదో అర్థం కాకపోతే సింపుల్ చెప్పానంటే ఈ 5 అనే నేమ్లో వేరియబుల్లో ఈ 5 అనేది ఉన్నది అని ఈ ఒక్క చిన్న ఈక్వేషన్ అనేది చెప్తాను మనకు. ఓకేనా? అసోసియేటెడ్ అంటే 5 అనేది దాంట్లో ఉన్నది, అంతే. అర్థమైందా? అంటే ఇప్పుడు మనం థియరిటికల్ మాత్రమే డిస్కస్ చేసినాం. ప్రాక్టికల్గా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం, లేదంటే ఇదంతా అయిపోయినాక ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? సరే, ఇంకా నేను చెప్పేది కదా, నేను మిస్ చేస్తానా? సరే, సూపర్. ఇంకా ఇన్ డీటెయిల్గా మీకు కావాలంటే అసలు వేరియబుల్ అంటే ఏంటి, దాని కథ ఏంటి, దాని స్టోరీ ఏంటి తెలుసుకోవాలంటే మీకు కంపల్సరీ నెక్స్ట్ లెవెల్ వీడియో చేస్తా. మీరందరూ పైథాన్ ఎవరైనా నేర్చుకుంటారో వాళ్ళందరూ షేర్ చేయరు ఈ వీడియోని, సబ్స్క్రైబ్ చేయరు. సరేనా?